హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగా గులాబ్ జామ్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి, క్రాక్స్ ఏం రాకున్నట్లు గులాబ్ జామ్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దాము. చూడండి, ముందుగా చిన్నది ఇలాగ 1 గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి. దీన్ని కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఇలాగా ఒక గిన్నె తీసుకొని ఇలాగ వేసుకుందామండి. చూడండి, కరెక్ట్ కప్పు నిండా వచ్చిందండి. పిండి వచ్చేసి అలా కప్పు నిండా వచ్చింది. ఇంకా చూడండి, దీన్ని గిన్నెలోకి వేసుకొని కలుపుకుందామండి. ఇలాగ ఒక కప్పు నిండా వచ్చింది పిండి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ కాకున్నట్లు కొన్ని పాలు వేసుకుందామండి. కాచి చల్లార్చిన పాలు అండి ఇవి. ఇలాగ పాలు వేసుకొని కలుపుకుందాము. వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు అండి. నేను కొంచెం పాలు కూడా వేసి కలుపుతాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇంకా పిండిని కలుపుకుందామండి అంతా. చూడండి, ఇలా ఉంటే చాలు, సరిపోతుంది. ఇలాగ మెత్తగా ఉండాలి పిండి. చేతికి కొంచెం ఆయిల్ వేసుకొని పిండికి పట్టిద్దాము. చూడండి, పిండికి అంతటికి ఇలాగ పట్టియాలండి. ఇలాగ మెత్తగా ఉంటుంది పిండి. చూడండి, ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి పాకం పట్టుకుందామండి. చూడండి, ఇక్కడ 1 కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. లేదంటే కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు. స్వీట్ తక్కువగా తినేవారు. తర్వాత 1 కప్పు వాటర్ వేస్తున్నాము ఇక్కడ. దీన్ని బాగా మరిగించుకోవాలండి. షుగర్ అంతా కరిగేటట్లు. మరీ తీగ పాకం అయితే అవసరం లేదు. లైట్గా వస్తే చాలండి. షుగర్ని అంతా ఇలా కరవాలి. చూడండి, ఇంకా కొంచెం మరగాలి. కొంచెం ఇలాచి పొడి వేసుకుందాం ఇక్కడ. ఒక్కొక్కసారి అంతా కలుపుకుందామండి. ఇంక ఇలా ఉంటే చాలండి, సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా చూడండి, పిండి బాగా నానింది. ఇంకా చేతితో ఇలాగ పిండి కొంచెం తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలాగ అప్లై చేసుకొని చేతిలో వేసుకొని ఇలాగ రౌండ్గా రుద్దుకోవాలండి. అలాగా చిన్న బౌల్స్ లాగా వచ్చేలాగా చేసుకోవాలి. అన్నిటిని ఇలాగే చేసుకుందాము. తర్వాత తగినంతగా ఆయిల్ పెట్టుకొని, చూడండి ఆయిల్ హీట్ అయిందో లేదని కొంచెం వేసి చూశాను. ఆయిల్ హీట్ అయింది. తర్వాత మనం రెడీగా చేసుకున్న బాల్స్ని ఇందులోకి వేసుకోవాలండి. మంట మీడియంలోనే ఉండాలి. అప్పుడే లోన అంతా కాలుతుంది. లేదంటే లోపల అంతా పిండిగా ఉంటుంది, పైన ఉడకాలి. కాబట్టి మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి వీటిని. చూడండి, గెంటితో ఇలాగా రౌండ్గా అనాలి. చుట్టూ అంతా అవి వేగుతాయి. ఇంకా చూడండి, ఇలాగా ఇలాగ వేగితే చాలండి, సరిపోతుంది. ఇంకా తీసేసుకుందాం. ఇంకా చూడండి, మిగతా వాటిని కూడా ఇలాగే వేయించుకుందామండి. ఇంకా ఇలాగ మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఇంకా మనం వేయించుకున్న వాటిని ఇందులోకి పాకంలోకి వేసుకోవాలండి. షుగర్ సిరప్లోకి చూడండి, ఇలాగ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందామండి. ఇంకా చూడండి, ఎంతో టేస్ట్గా ఉండే గులాబ్ జామ్ రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చేసినట్టు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి. వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చూడండి, క్రాక్స్ ఏం రాకున్నట్లు చాలా బాగా వచ్చినాయి. రౌండ్గా చాలా బాగున్నాయి. గులాబ్ జాములు అయితే టేస్ట్ కానీ చాలా బాగుందండి. చూడండి, ఇవి ఇంకా ఉబ్బుతాయండి. ఇలాగ పాకంలో ఉన్న తర్వాత ఇంకా ఉబ్బుతాయి. టేస్ట్ చాలా బాగుంది. వీడియోని అయితే లైక్ చేయండి. అంతే అండి వీడియో. ఇంకా